యథార్థముగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చును. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని నడిపించునుగాక. హిజ్కియా కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. పని చేసుకొని వచ్చను అండర్లైన్ చేసుకోవాలి. అతను ఒక పని చేశాడంట. ఆ పని కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆ పని ఏ విధముగా ఉన్నది అనంటే యథార్థముగాను దేవునికి అనుకూలముగాను నమ్మకముగాను అతను పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎలా చేశాడయనంటే, ఒక మాటలో చెప్పాలయనంటే యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ చేసుకుంటూ వచ్చాడంటే యూదా దేశమంతటన ఇలాగు జరిగించి యెహోవా దృష్టికి యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. హిజ్కియా ఏ విధముగా చేసుకొచ్చాడయనంటే తన పనిలో నమ్మకముగాను దేవునికి అనుకూలముగాను యథార్థముగాను పని చేసుకుంటూ వచ్చాడట. హల్లెలూయా. యథార్థత అంటే ఏమిటనంటే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. యథార్థమంతుడు ఏమి చేస్తాడంటే దేవుని వాక్యమన్నా, దేవుని స్వరమన్నా, దేవుని మాట అన్నా, దేవుని కట్టలన్నా వాడు భయపడుతూ ఉంటాడట. హల్లెలూయా. ఈ భయం వల్ల ఏమి చేస్తాడో తెలుసా? తన జీవితంలో యథార్థముగా జీవించడం ప్రారంభిస్తాడు. తనడు ఏమి చేస్తూ ఉన్నాడయ్యానంటే యథార్థమంతులుగా దేవాతి దేవుడు మనుషులను సృజిస్తే ఆ యథార్థమైన స్థానంలో వాడు కపటాన్ని పెట్టాడు. కాబట్టి దేవాతి దేవుడు అంటూ ఉన్నారు, యథార్థముగా ప్రవర్తించే వారిని నేను వారిని బలపరుస్తాను అంటూ ఉన్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి ఆయన న్యాయ విధులు అనుకూలముగా నువ్వు నడవాలి. అదే యథార్థత. 119వ దావీదు కీర్తన 7వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. యథార్థత కోసము ఏ విధముగా నడవాలి ఆయన మాట్లాడుతున్నారు. నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. యథార్థతనంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టడం. రెండవదిగా యథార్థత అంటే నీతి న్యాయముల ప్రకారముగా యెహోవా దృష్టికి అనుకూలముగా నడుచుకోవడమే. అంటే ఇక్కడ హిజ్కియా ఏ విధముగా ఉన్నాడు అంటే అతని జీవితంలో యథార్థత ఉండడమే కాదు, యథార్థముగా తనకిచ్చిన పని అంతటిని కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాడట. దేవాది దేవుడు నీకు కూడా ఒక పని అప్పచెప్పాడు. నీకు కూడా ఒక పని ఉంది. ఆ పనిలో యథార్థత ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడ హిజ్కియాతో దేవాది దేవుడు మాట్లాడినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రికాల సమయంలో నీకు అప్పగించిన పనిలో, నీకు అప్పగించిన ఆ యొక్క పనిలో నువ్వు యథార్థంగా నువ్వు పని చేసుకుంటూ వస్తున్నావా? దేవాతి దేవుడు ఎందుకు వచ్చాడయ్యానంటే ఈ లోకానికి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము చూడండి తల్లి. యెషయా గ్రంథంలో నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా యుత సంవత్సరమును దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆయన లోకానికి వచ్చారు. హల్లెలూయా. తండ్రి కుమారునికి ఒక పని అప్పచెప్పాడు. ఏమిటి ఆ పని అయ్యానంటే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. ఆయన ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేను చేయవలసిన పని ఏమిటనంటే
దీనులకు సువార్తమానము ప్రకటించాలి. హల్లెలూయా. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నలిగిన వారిని బలపరచుటకును, బంధింపబడి వాడిని విముక్తి విడుదల ప్రకటించుటకును ఆయన అంటూ ఉన్నారు. చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయుటకును, యెహోవా హిత సంవత్సరము ప్రకటించడానికి, దుఃఖింపబడుతున్న వారికి సంతోషమునివ్వడానికి ఈయన ఈ లోకానికి వచ్చారట. హల్లెలూయా. ఆయన పనిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, ఏ పని మీద వచ్చాను, ఏ కార్యం మీద వచ్చాను అని పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథములోనే కాదు, యేసయ్య పుట్టిన తర్వాత యేసయ్య సువార్త మానములో లోక సువార్త 4వ అధ్యాయం 18, 19వ వచనములో కూడా ఇదే ఆయన మాట్లాడుతున్నారు. చదవద్దు, కానీ అక్కడ యేసు ప్రభుల వారు అంటున్నారు, అక్కడ ప్రజలతో, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. నేను ఏ విధముగా వచ్చాను, ఎందుకు వచ్చాను, నా పని ఏమిటి, నేను చేసే కార్యక్రమం ఏమిటి అని ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, నేను సువార్తమానము ప్రకటించడానికి వచ్చాను. హల్లెలూయా. దీనిలకు సువార్తమానము ప్రకటించి బంధింపబడిన విడిపించడానికి, వారందరికీ కూడా హిత సంవత్సరమును ప్రకటించడానికి, దుఃఖపడుతున్న వారికి, నలిగిపోతున్న వారిని ఇదిగో వారి జీవితంలో సంతోషమునివ్వడానికి వచ్చానని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చారో, ఏ పని మీద వచ్చారో ఆ పనిని ముగించుకొని ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అదే పనిని శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇదిగో మిమ్మల్ని శిష్యులుగా చేసుకున్నాను కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ఇదిగో దురాత్మలతో బాధపడుతున్న వారిని విడిపించండి, దుఃఖపడుతున్న వారికి సంతోషమును కలిగచేయండి. హల్లెలూయా. వారికి రక్షణ ఇవ్వండి, వారికి ధర్మశాస్త్రం ప్రకటించండి, ఆత్మ లేని వారికి ఆత్మనివ్వండి, ఆత్మను పంచిపెట్టండి అని మాట్లాడారు. పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమిటంటే, నా జత పనివారు అని జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. ఆ జత పనివారులో మార్కు, ఆ జత పనివారులో ఎవరున్నారని అంటే లూకా, ఆ జత పనివారులో దేమ, ఆ జత పనిలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే వీరేమి చేస్తున్నారంటే ఖాళీగా కూర్చోలేదట, వారు ఖాళీగా గాలికి తిరగడం లేదట. దేవుడు ఇచ్చిన పనిని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవాతి దేవుడు నీకు కూడా పని అప్పచెప్పాడు. హిజ్కియా కోసము దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. హిజ్కియాను రాజుగా చేసిన తర్వాత, సింహాసనం కూర్చోబెట్టిన తర్వాత హిజ్కియా చేసిన పని ఏమిటి అనంటే, యూదా దేశమంతటా కూడా అతను పని చేసుకుంటూ వచ్చాడట. ఏ విధముగా చేసుకుంటూ వచ్చాడయ్యానంటే, దేవునికి అనుకూలముగా మారిపోయాడు, దేవునికి నమ్మకముగా మారిపోయాడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా మారిపోయి అతను ఏమి చేస్తున్నాడంటే, దేవుడు ఇచ్చిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడట. రోజు దేవాతి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు అప్పగించిన పని ఆయన చూస్తూ ఉన్నాడు. నీకు అప్పగించిన పని ఏమిటనంటే, సువార్తమానమును ప్రకటించాలి. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి, నువ్వు ఆత్మను పొందుకున్నావు కాబట్టి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నీవు కలిగి ఉన్న ప్రతి దానిని కూడా నీవు ఆ యొక్క సువార్త లేని వారికి, రక్షణ లేని వారికి, ఆత్మ ఇంకా పొందుకోలేని వారికి నువ్వేమి చేయాలో తెలుసా? నీవు కలిగి ఉన్న ధన్యతలో వారికి నేర్పించాలి. ఏదో స్టేజ్ మీదకి వెళ్ళి ప్రసంగాలు చేయడం కాదు, లేదా రకరకాల వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించడం కాదు. నువ్వు సువార్తను ఎక్కడ ప్రకటించాలంటే, మారని నీ బిడ్డలు ఉంటూ ఉన్నారు, మారని నీ రక్త సంబంధులు ఉంటూ ఉన్నారు, మారని నీ ఇరుగు పొరుగు వారు కుటుంబాలు ఉంటూ ఉన్నారు. వారికి రక్షణ ఉండడం లేదు, వారికి ఆత్మను ఉండడం లేదు, వారు యథార్థమైన జీవితంలో జీవించడం లేదు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏమిటి అనంటే, వారికి సువార్తమానము ప్రకటించాలి. హల్లెలూయా. వారు పాప బంధకాల్లో ఉంటూ ఉన్నారు కాబట్టి వారిని విడిపించడానికి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మను పొందుకున్నావు కాబట్టి వారి కుటుంబం అంతా విడిపింపబడిన తర్వాత, నువ్వు సంఘములో నడిపించిన తర్వాత వారి కోసం నువ్వు ఏమి చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకునే విధముగా, వారి జీవితంలో సంతోషం నింపే విధముగా నువ్వు పని చేసుకుంటూ రావాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు కనీసము ఒక్కరికైనా సువార్తను ప్రకటించేవా? సువార్తను ప్రకటించగలిగేవా? ఈరోజు ఈ వారములో కనీసం నీ బిడ్డకు వాక్యం చదువు నాన్న చెప్పగలిగేవా? ప్రార్థన చెయ్యి నాన్న నువ్వు చెప్పగలిగేవా?
ఇదిగో ఉపవాసం ఉన్న ఈరోజు శుక్రవారం కదా, నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను అని చెప్పి నీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా నువ్వు చెప్పగలిగావా? అంటే నీకు తెలిసిన పని నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు, హిజ్కియా కోసం అంటూ ఉన్నారు. అతను సింహాసనం ఎక్కిన తర్వాత అతను ఏమి చేశాడయ్యానంటే ఒక్కసారి చూద్దాం. 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. చాలు తల్లి. ఏమి చేశాడంటే అతను సింహాసనము ఎక్కిన తర్వాత వెంటనే ఆ యొక్క దేవాలయము తలుపులను తెరిచి వాటిని బాగు చేశాడు. అంటే దేవాలయపు తలుపులు ఏ విధముగా ఉన్నాయి అతను సింహాసనం ఎక్కేటప్పుడు కంటే? 24వ వచనము చదవండి. 28వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించెను. అంటే ఆహాజు ఎవరైనంటే హిజ్కియా తండ్రి ఆహాజు పరిపాలించిన దినములలో ఆ యొక్క దేవాలయము తలుపులను మూసివేశాడు. దేవాలయ తలుపులను మూసివేసి ఆ బయలు దేవతలు బలిపీఠములంతటిని ఆ దేశమంతటిని కట్టించాడు. అంటే దేవాలయం తలుపులు మూసివేయడానికి గల కారణం ఏమిటనంటే అతను యథార్థవంతుడిగా జీవించలేదు. మొదట యథార్థవంతుడిగా జీవించాడు, కానీ చివరి సమయంలో అతని జీవితంలో యథార్థత లేదు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులుగా కలిగిన ఆహాజు చివరి సమయంలో దేవుని విడిచిపెట్టి బయలు దేవతల వైపుకు తిరిగిపోయి దేవాలయ తలుపులను మూసివేసి ఏమి చేశానంటే దేవునికి అక్కడ లేఖనం సెలవిస్తుంది 25వ వచనంలో. చదవండి నాన్న. యూదా దేశములోని అన్నింటిలోను అతడు అన్య దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాడు. ఎందుకు కోపం పుట్టించాడంటే ఆరాధన జరగవలసిన స్థానములో ఆరాధన జరగనివ్వకుండా, ప్రార్థన జరగవలసిన స్థానంలో ప్రార్థన జరగనివ్వకుండా, ఆ వాక్యము వినబడవలసిన స్థానంలో వాక్యము వినబడకుండా ఆ యొక్క దేవాలయ తలుపులను మూసివేసి ఏదైతే చేయకూడదో తన రాజ్యంలో ఆ బలిపీఠాలను కట్టించి ఆ బయలుదేవతలను ఆరాధించడం మొదలుపెట్టడం వల్ల దేవుని యొక్క కోపము ఆహాజు మీదకిని పరిపాలిస్తున్న రాజ్యము మీదకినే వచ్చింది. ఎవరు తెలుసుకున్నారయ్యానంటే హిజ్కియా తెలుసుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నా తండ్రి చేయవలసిన పని సరిగా చేయలేదు, యథార్థముగా చేయలేదు, కాబట్టి దేవుని యొక్క కోపము ఆహాజు మీదకని ఆ ప్రజల మీదకి వచ్చింది. కాబట్టి నేను ఏమి చేయాలంటే నేను యథార్థముగా పని చేసుకుంటూ రావాలి. ఈరోజు దేవుని యొక్క కోపము కుటుంబాల మీద రావడానికి గల కారణం, దేవుని కోపము బిడ్డల మీదకి రావడానికి గల కారణం, నీ బిడ్డల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి, నీ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి. కానీ దేవుని ఆశీర్వాదం బదులు కోపం వస్తుంది, దేవుని ఆశీర్వాదం బదులు శాపాలు ఏర్పాటు చేస్తున్నాయి. గల కారణం ఏమిటో తెలుసా? ఈ మందిరము మూయబడుతూ ఉంది. ఈ మందిరంలో ప్రార్థన ఉండాలి, ఈ మందిరంలో ఆరాధన ఉండాలి, ఈ మందిరంలో ధర్మశాస్త్రం వినబడుతూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే నీవు చేయవలసిన పనిని నీవు చేసుకుంటూ ఏమి చేయాలో తెలుసా? అది నీ బిడ్డలకు నేర్పించాలి, అది నీ ఇరుగు పొరుగు వారికి నేర్పించాలి, అది నీ రక్త సంబంధులకు నేర్పించాలి. హిజ్కియా చేసింది అదే. తలుపులను తెరిచి ఏమి చేశాడంటే అతను బాగు చేసుకుంటూ వచ్చాడట. అందుకే హిజ్కియా కోసం మాట్లాడుతున్నాడు. యూదా దేశమంతటా అతను యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఏమిటి పని తెలుసా? మూయబడిన దేవాలయ తలుపులను తెరిచి నిషిద్ధమైన వాటిని తీసివేసి పరిశుద్ధమైన దానిని పెట్టి అక్కడ ధర్మశాస్త్రమును బోధిస్తూ ఉన్నాడట, అక్కడ ప్రార్థనను జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబాలలో ప్రార్థన ఉన్నదా? కానీ హిజ్కియా చిన్నతనంలోనే రాజుగా వచ్చిన మొదటి సంవత్సరంలో అతను చేసిన పని ఏమిటో తెలుసా? దేవాలయ తలుపులను తెరిచాడు. హల్లెలూయా. తెరిచి దాన్ని బాగు చేసుకుంటూ వచ్చాడట.
హిజ్కియా యొక్క రాజ్యంలో ఏలుబడిలో ఇదిగో నా పితరుడు నా తండ్రి అయిన ఆహాజు కాలంలో నింద వచ్చింది, భీతి వచ్చింది. వారు భయముతో ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ భయము, ఆ భీతి, ఆ నింద నా మీదకి కానీ ఆ యొక్క దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల మీదకి, ఆ యూద ప్రజల మీదకి రాకుండా ఉండాలంటే మొదట నేను దేవాలయపు తలుపులను తెరవాలి. హల్లెలూయా. దేవాలయపు తలుపులు తెరిచి నేనేమి చేయాలో తెలుసా? ధర్మశాస్త్రమును నేను బోధించాలి. కొంతమంది లేవీల్ని అక్కడ ఏర్పాటు చేసి అతని రాజ్యంలో ధర్మశాస్త్రమును బోధించడం మొదలు పెట్టారు. 9వ వచనములు చూడండి తల్లి, అక్కడ ఆ యొక్క ఆహాజు కాలంలో ఏమి జరిగిందో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుపోబడిరి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. హల్లెలూయా. మీరు చేయవలసిన పని ఏమిటో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మన తల్లిదండ్రులు కత్తి చేత అంటే మరణము చేత మరణములోనికి వెళ్ళిపోయారు. మన కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని యొక్క మహా ఉగ్రత, కోపము మన మీద, మన కుటుంబాల మీద, మన రాజ్యం మీద ఉండకుండా ఉండాలయ్యానంటే మీరు ఆసక్తిని కలిగి ఉండండి. హల్లెలూయా. ఎందుకు ఆసక్తి అంటే తెరవబడిన దేవాలయములో నిలవబడుటకును ధర్మశాస్త్రమును చదివి దాని ప్రకారంగా జీవించటమునకు మీరు ఆసక్తి కలిగి ఉండండి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే హిజ్కియా చేసిన పని ఏమిటంటే ఆ యొక్క మందిరం యొక్క తలుపులను తెరవడమే కాదు, ఆ యొక్క బాగు చేయడమే కాదు, ఆ యొక్క యూద ప్రజలందరినీ కూడా ఏమి చేస్తున్నాడంటే మీరు దేవుని సన్నిధిలో నిలవబడండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇదిగో లేవీలు ఉంటున్నారు, వారు మీకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, దేవుని కట్టడలను బోధిస్తారు. ఇదిగో దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే మీ జీవితంలో నింద రాదు, మీ జీవితంలో భీతి రాదు, మీ జీవితంలో ఇదిగో ఎటువంటి భయం ఉండదు, దేవుని యొక్క మహా ఉగ్రత కూడా ఉండదు. మీ జీవితంలో ఏముండదో తెలుసా? దేవుని యొక్క సంతోషం ఉంటుందని అని మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, యథార్థవంతుడిగా పని చేయడం వల్ల హిజ్కియా అంట వర్ధిల్లుతూ వచ్చాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే హిజ్కియా ఏమి చేశాడయ్యానంటే తన రాజ్యంలో ఆ యొక్క ధర్మశాస్త్రమును బోధించి మందిరపు ద్వారములు తెరిచి బాగు చేసి ప్రజలందరినీ అక్కడ నిలబెట్టి ధర్మశాస్త్రమును వినే విధముగా, చదివే విధముగా అతను నెలకొల్పాడట. అతను చేసిన పని అది. ఈరోజు ఆ పని నువ్వు చేయగలుగుతున్నావా? ఆ పని నేను చేయగలుగుతున్నానా? అందుకే దేవాది దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు అంటూ ఉన్నారు, ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేనేమి చేస్తున్నానంటే దీనులకు సువార్తమానము నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నా జత పని వారు మాట్లాడుతున్నారు. అంటే ఆయన చేసిన పని ఏమిటంటే సర్వలోకమునకి వెళ్ళి సువార్తను ప్రకటించే పనిలో ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. అంటే నీవు చేయవలసిన పని ఈరోజు నువ్వు చేస్తూ ఉన్నావా? నిబిడలకు సువార్తమానము ప్రకటించగలుగుతున్నావా? ధర్మశాస్త్రము తెరిచి ఈరోజు ఇక్కడ నుంచి ఈ అధ్యాయాలు చదువుని ఎప్పుడైనా వరకు నువ్వు బోధించగలిగావా? వారిని నీవు బోధించాలంటే మొదట ధర్మశాస్త్రము నీవు చదవాలి. ధర్మశాస్త్రము చదవాలంటే నీ హృదయము మొదట నువ్వు తెరవాలి. హల్లెలూయా. మొదట తెరిచిన తర్వాత నీ హృదయంలో ఏమి ఉండాలో తెలుసా? పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. హేయమైనవన్నీ అన్నిటినీ తీసివేయాలి. హిజ్కియా చేసింది అదే. ఆ యొక్క ద్వారబంధములు తెరిచిన తర్వాత, తలుపులు తెరిచిన తర్వాత ఆ మందసం దగ్గర ఉన్న హేయమైనవి అన్నీ కూడా బయటకు పాడవేయించాడు. హల్లెలూయా. ఎక్కడ పాడవేయించాడంటే కిద్రోను వాగులో పాడవేయించాడు. ఈరోజు నీ హృదయం తెరిచి అపరిశుద్ధమైనది, హేయమైనది, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నిటినీ తీసివేసి
ధర్మశాస్త్రాన్ని గుండెల్లో పెట్టుకొని నీవు చేయవలసిన పని చేస్తూ ఉంటే నీ బిడ్డలు మారుతారో. హల్లెలూయా. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబంలో సంతోషం వస్తుంది. హిజ్కియా గమనించాడు, అయ్యో నా తండ్రి ఆహాజు చేసిన పని నేను చేయకూడదు. ఏ విధముగా చేయాలో తెలుసా? పని దేవునికి అనుకూలంగా మారిపోవాలి, దేవునికి నమ్మకముగా మారిపోవాలి. యథార్థముగా ఆయన పని చేసుకుంటే నా దేశాన్ని, నా కుటుంబాన్ని దేవాతి దేవుడు వర్ధిల్లింప చేస్తారని గమనించాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా ఈ పని? ధర్మశాస్త్రాన్ని నీ బిడ్డలకు బోధించగలుగుతున్నావా? నువ్వు బోధించాలంటే నువ్వు చదవాలి, వారికి చెప్పాలంటే ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు నడవాలి. ఈరోజు మనం నడుస్తున్నామా? ఆయన అంటూ ఉన్నారు, ఆ యొక్క హిజ్కియా యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. పని చేసుకుంటూ రావడం వల్ల అతనికి కలిగిన ధన్యత ఏమిటంటే, ఆ యొక్క యూదా రాజ్యంలో దేవాతి దేవుడు శాంతిని ఉంచాడు. రెండవదిగా విజయాన్ని ఇచ్చాడు. ఒకనొక సమయంలో హిజ్కియా భయపడిపోతున్నాడు. ఆ యొక్క శత్రు రాజ్యాలను చూసి, అవిస్తారమైన సైన్యాన్ని చూసి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు శక్తి లేదు, నాకు బలం లేదు అని ప్రార్థన చేస్తుంటే దేవదూత పరలోకం నుంచి వచ్చి 185,000 మందిని ఒక్క రాత్రిలో హతము చేసి వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అతని జీవితంలో విజయం వచ్చింది. అంతేకాదు అతను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నా ఆయుష్ను ఒక్కసారి పొడిగించు ప్రభువా, నా ప్రార్థనను జ్ఞాపకం చేసుకో. నేను యథార్థముగా నీ దృష్టిలో ఏ విధముగా నడిచానో, ఏ విధముగా పని చేసుకొచ్చానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. గల కారణం ఏమిటంటే అతనుకు అప్పగించిన పనిని అతను యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్య దేవతలతో బాధపడుతున్న, అన్య సంప్రదాయాలతో బాధపడుతున్న ఆ రాజ్యం ఏమి చేశాడో తెలుసా? వాటిలన్నిటిని తీసివేసి యెహోవా బలిపీఠము కట్టాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. యెహోవా ధర్మశాస్త్రం పెట్టడమే కాదు, ఆ రాజ్యములందరికీ బోధించుకుంటూ వచ్చాడు. ఆశీర్వాదం కావాలంటే, నీ జీవితంలో సంతోషం కావాలంటే, నీ జీవితంలో ఆరోగ్యం కావాలనంటే తెగ ప్రార్థన చేయవసరం లేదు. నువ్వు చేయవలసిన పని చేసుకుంటూ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు. సంవత్సరం నుంచి ఉపవాసం ఉంటున్నావు, మా దేవుడు ఇంకా వింటలేదు మాటలు, నీ ప్రార్థన వింటలేదు, నీ బిడ్డలు ఇంకా మార్చట్లేదు. గల కారణం ఏమిటనంటే నీకు అప్పగించిన పనిలో ఎక్కడో కపటం అనేది కనబడుతుంది. నీకు అప్పగించిన పనిలో, నీ బిడ్డలకు సువర్తమానము ప్రకటించే విషయంలో, నీ బిడ్డలు యథార్థముగా జీవించే విషయంలో, నీ బిడ్డలు న్యాయ ప్రకారముగా జీవించే విషయంలో నువ్వు బోధించకుండా ఎక్కడో కపటాన్ని చూపిస్తున్నావు. నీ జీవితంలో యథార్థత పని లేకపోతే ఆయన దృష్టించడు తల్లి. హిజ్కియాను దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన రాజ్యాన్ని శాంతి సమాధానములతో ఉంచడానికి, విజయం ఇవ్వడానికి, ఇదిగో 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించడానికి గల కారణము ఏమిటంటే అతను అప్పగించిన పని. అంటే సింహాసనం మీద కూర్చున్న వెంటనే అతను ఏమి చేసినంటే యథార్థమంతులుగా మారిపోయాడు దేవుని దృష్టికి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. ఈరోజు నువ్వు యథార్థమంతుడుగా నువ్వు మారిపోయి, నమ్మకముగా మారిపోయి, ఆయన యందు నమ్మిక ఉంచి నీకు అప్పగించిన పనిని నీ బిడ్డల విషయంలో నమ్మకముగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన కన్నులనంట యథార్థమంతుల మీద ఉన్నాయంట, యథార్థమంతులను చూస్తున్నాయంట నీ కన్నులో. ఎందుకయ్యానంటే వారిని బలపరచడానికి, హల్లెలూయా, వారిని ఆశీర్వదించడానికి. నువ్వు చేసిన పని సక్రమంగా ఉందా? నేను చేసిన పని సక్రమంగా ఉందా లేదా? ఇక్కడికి వచ్చినప్పుడే ప్రార్థన, ఇక్కడికి వచ్చినప్పుడే వాక్యం, ఇక్కడికి వచ్చినప్పుడే ఆరాధన, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు ధర్మశాస్త్రాన్ని విడిచినంటే పని ఎక్కడో లోపం ఉంది తల్లి. ఈరోజు దేవతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యథార్థముగా పని చేయి, నీకు అప్పగించిన పని యథార్థంగా పని చేయి.
నువ్వు యథార్థంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే, నీ బిడ్డలకు సువార్తమానము ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే, నీ రక్త సంబంధులకు రక్షణ కోసం తెలుపుకుంటూ వెళ్ళిపోతే, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని బిడ్డలు ఎరగని బిడ్డలకు దేవుని కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతే, ఆ పనిని చూసి దేవాతి దేవుడు నేను దీవించే దేవుడు. హల్లెలూయా. ఈజీగా చేసిన పనిని దేవాతి దేవుడు దీవించాడు. గల కారణం ఏమిటంటే అతను చేసిన ప్రతి పనిలోనూ కూడా దేవునికి అనుకూలంగా చేసాడట. హల్లెలూయా. ఈరోజు మనుషులకు అనుకూలంగా మాట్లాడుతాం మనం, మనుషులకు అనుకూలమైన బోధలు చేస్తూ ఉంటాం, దుర్బోధలో. ఉన్నదున్నట్టు మాట్లాడడం మనం. ఎందుకు ఉన్నదున్నట్లు మాట్లాడడం లేదు, ఉన్నదున్నట్టు చెప్పలేకపోతున్నామయ్యానంటే మన జీవితంలో ఆ లోపం మీద మనలో ఏలుబడి చేస్తూ ఉంది. నేను అబద్ధం ఆడొద్దు అని చెప్పాలంటే మొదట నేనేమి చేయాలి? నేను అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. నేను అబద్ధం ఆడుతూ కపటముగా ఉండి నా బిడ్డలకు మీరు అబద్ధం ఆడవద్దు, మీరు ఆ విధంగా మీరు జీవించకండి, యథార్థంగా జీవించండి అంటే వారు జీవించరు. ఈరోజు హిజ్కియా మొదట అతను యథార్థముగా, అందుకే దేవుడు అంటున్నారు హిజ్కియా ఏ విధంగా ఉన్నాడంటే, ఒకటి దేవునికి అనుకూలముగా ఉన్నాడు, రెండవదిగా నమ్మకముగా ఉన్నాడు, యథార్థముగా జీవించడం మొదలు పెట్టారట. హల్లెలూయా. అప్పుడు తన చేయవలసిన పనిని చేసుకుంటూ వచ్చారు. ఈరోజు నీకు చేయవలసిన పని నీ మీద ఉన్నది. సువార్తను నీ బిడ్డలకు ప్రకటిస్తున్నావా? మారని నీ భర్తకు సువార్తను ప్రకటించగలుగుతున్నావా తల్లి? దేవుడు లెక్క అడుగుతాడు ఒకనొక దినాన. దేవుడు ప్రశ్నించే రోజులు వస్తాయి ఒకనొక దినాన. తల్లి ఆదామును ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆదాముకి ఇచ్చిన బాధ్యత ఏమిటయ్యానంటే, ఆది కాండము 2:15 వచనం ఒకసారి చూద్దాము. చూడండి తల్లి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అంటే ఒక పనిని అప్పగించాడు ఆదాముకు, అవ్వకు. ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఈ పొలములో నిన్ను పెట్టాను కాబట్టి, ఏదైనా తోటలో పెట్టాను కాబట్టి నీవు ఏమి చేయాలో తెలుసా? మొదట దీనిని సేద్యము చెయ్యి. హల్లెలూయా. రెండవదిగా నువ్వు కాపాడుకో, కాపలాకాయ్. శత్రుడు వస్తూ ఉంటాడు, కాపలాకాయ్. అంటే నీవు చేయవలసిన పని నువ్వు చేయకపోతే శత్రువు వస్తాడు. నువ్వు చేయవలసిన పనిని నువ్వు చేయకపోతే, సేద్యము చేయకపోతే దేవుని మహా ఉగ్రత, కోపము నీ మీదకు వస్తుంది. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ఆదాము అవ్వ చేయవలసిన పనిని చేయలేదు. వారు సేద్యము చేయమంటే సేద్యము చేయకుండా, కాపలా కాయమంటే కాపలా కాయకుండా ఎవరు ఇష్టము వచ్చినట్లు వారు తిరుగుతూ ఉన్నారు. భర్తను ఆదామును విడిచి అవ్వ షికారీ చేస్తుంది, తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంది. ఆదాము ఎక్కడో ఉంటూ ఉన్నాడు. అతను చేయవలసిన, కాపలా కాయవలసిన ఆ బాధ్యత మరిచి తిరుగుతూ ఉన్నారు ఇద్దరు. సాతానుడు వచ్చాడు, ఎత్తుకోవలసిన ఆశీర్వాదం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రశ్నించడం మొదలు పెడుతున్నాడు దేవాది దేవుడు. మొదట ఎవరిని తెలుసా? ఆదామును అంటూ ఉన్నాడు. ఆదాము నీవు ఎక్కడా? నీకు అప్పగించాను ఒక పని, నీకు అప్పగించిన ఒక కార్యం. నీ భార్యను కాపలా కాసుకో, ఏదో నువ్వు తోటలో శత్రువులు రాకుండా ఇదిగో నువ్వు కాపలా కాసుకుంటూ సేద్యం చేసుకుంటూ శాంతి సమాధానాలతో నువ్వు వర్ధిల్లవయ్యా అని దేవాతి దేవుడు మాట్లాడుతుంటే, దేవుని పనిని మరచి ఇష్టం వచ్చినట్లు తిరిగారు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని పని సువార్త మనము ప్రకటించాలి వారికి. నువ్వు ప్రకటించకుండా నా ఇష్టానుసారంగా నేను తిరుగుతూ ఉంటే అది యథార్థమైన పని కాదు. ఒకనొక దినాన నీ బిడ్డల కోసమో మిమ్మల్ని కోసం, ఈ సంఘము కోసము దేవాతి దేవుడు ప్రశ్నించే దేవుడు. ఉన్నది ఉన్నట్టు బోధించకపోతే, ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే నన్ను అడిగే దేవుడు. మీరు మీ కుటుంబాల విషయంలో, మీ బిడ్డల విషయంలో సువర్తమానము ప్రకటించకపోతే, నీ భర్త మారే విధంగా నువ్వు చేయకపోతే దేవాతి దేవుడు మిమ్మల్ని లెక్క అడిగే దేవుడు. ఇది ఎవరు కనుగొన్నారంటే హిజ్కియా కనుగొన్నాడు. హల్లెలూయా. నాకు రాజుగా నువ్వు నన్ను చేసావు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు. నేను నమ్మకంగా నీ దృష్టిలో ఉండకపోతే, యథార్థముగా పని చేయకపోతే, నీకు అనుకూలముగా నేను పని చేయకపోతే నన్ను నీవు లెక్కడిగే దేవుడు.
కాబట్టి నేను ఏమి చేయాలయ్యానంటే సింహాసనము ఎక్కిన వెంటనే మొదటి సంవత్సరంలో అతను చేసింది ఏమిటనంటే ఆ యొక్క దేవాలయ తలుపులను తెరిపించాడు. హల్లెలూయా. పరిశుద్ధముగా అంటే బాగు చేయడం మొదలుపెట్టాడు. లేవీయులను నియమించాడు. ధర్మశాస్త్రంలో ప్రకటించడం మొదలుపెట్టారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకోసం దేవాది దేవుడు అంటూ ఉన్నారు, హిజ్కియా నమ్మకముగాను యథార్థముగాను నాకు అనుకూలముగాను పని చేసుకుంటూ వచ్చాడట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రెండవదిగా నీకు అప్పగించిన పని ఏమిటనంటే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. చూడండి తల్లి. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలెనని వడ్ల వారికిని శిల్పకారులకును కాసే పనివారికిని మందిరమును బాగు చేయుటకై మ్రానులనేమి. చాలు తల్లి. అంటే ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నారనంటే హోషియా ఎన్ని సంవత్సరములనంటే అతనికి 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు పరిపాలించాడు. చిన్నవాడు 8 సంవత్సరములు అంటే వాడికి లోక జ్ఞానం అంటే ఏమిటో తెలియదు. కానీ దేవుని కృపను బట్టి సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు. సంవత్సరముల వయసులో సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతను చేసిన పని ఏమిటి అనంటే యాజకుల్ని పిలిపించాడంట. యాజకుల్ని పిలిపించి అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ యొక్క దేవాలయాన్ని బాగు చేయండి, ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరచండి. అంటే ఆ దేవాలయంను పరిశుద్ధపరుస్తున్నప్పుడు అక్కడ ఆ లేవీయులకు ఆ యాజకులకు దొరికింది ఏమిటంటే, ఒకటి ధర్మశాస్త్రము దొరికింది, రెండవదిగా ద్రవ్యము దొరికింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ యోషియా అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రము నాకు ఇవ్వండి, ఈ ద్రవ్యమును మాత్రము దేవాలయమును బాగు చేయడానికి వారికి ఇవ్వండి అని మాట్లాడారు. ధర్మశాస్త్రము వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును తెరిపించుకొని ఈ యొక్క రాజు హోషియా రాజు చదివించుకున్నాడట. చదివించుకున్న వెంటనే అతను ఏమి చేస్తూ ఉన్నాడు అనంటే 11వ వచనం చదవండి తల్లి. 11వ వచనం. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. చాలు తల్లి. అంటే బట్టలు ఎందుకు చింపుకున్నాడనంటే, ఇదిగో నా రాజ్యము ధర్మశాస్త్ర ప్రకారముగా నడవడం లేదు, జీవించడం లేదు, ధర్మశాస్త్ర ప్రకారముగా వారు జీవించడం లేదు. కాబట్టి అయ్యో ధర్మశాస్త్రమును విడిచి వారు తిరుగుతున్నారని చెప్పి తన బట్టలను చింపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఇచ్చిన 2వ పని ఏమిటనంటే, నీవు నీ బిడ్డల కోసము ప్రార్థన చేయాలి. హిజ్కియా మొట్టమొదటిగా ఆ యొక్క దేవాలయం తలుపులను తెరిపించి ఏమి చేశారంటే ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ఇక్కడ హోషియా ధర్మశాస్త్రాన్ని బోధించడంతో పాటు ఇతను ఏమి చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేయడమే కాదు. 13వ వచనం చదవండి తల్లి. 13వ వచనం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములో జనుల విషయంలోను యోధావారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయండి. చాలు తల్లి. విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, గోనె బట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టడము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 8 సంవత్సరములు బాలుడు వచ్చిన వెంటనే ధర్మశాస్త్రాన్ని చదివించుకొని అతను చేసింది ఏమిటో తెలుసా? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అతను ప్రార్థన చేయడమే కాదు, అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇతను ఉపవాసం ఉండడమే కాదు, అతని రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఉపవాసం ఉంటూ ఉన్నారు. అంటే దేవుడు నీకు అప్పగించిన పని ఏమిటనంటే, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో ఆయన నీకు అప్పగించిన మొట్టమొదటి పని సువార్త మనం ప్రకటించాలి. రెండవది ఏమిటనంటే, నీవు వారి కోసము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు అంటున్నారు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సువార్త మనము
ప్రకటించడానికి వచ్చాను. వచ్చిన యేసయ్య ఏమి చేస్తున్నాడంటే పగలంతా సువర్తమానము, రాత్రంతా ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనకు నచ్చిన ప్రార్థన కాదు, ఆయన అంటున్నారు నీ చిత్త ప్రకారము. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనకు నచ్చినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవాది దేవునికి నచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాడు తల్లి. ఈరోజు నీ బిడ్డల విషయంలో ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బిడ్డలు ఎక్కడికి తిప్పమంటే అక్కడికి తిప్పుతున్నావు, ఏది కొనిమ్మంటే అది కొనిస్తున్నావు, నాకు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఇప్పిస్తున్నావు, ఏ స్కూల్లో నేను చదువుతానంటే ఆ స్కూల్ సీటు కోసమో నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ నీ బిడ్డల కోసం ఎప్పుడైనా రెండవదిగా ప్రార్థన చేయగలిగేవా? దేవాతి దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు. ఆదాముగా అవ్వకు అప్పగించినట్లు, అపోస్తలుడైన పౌలు గారికి అప్పగించినట్లు, ఆ 12 మంది శిష్యులకు అప్పగించినట్లు, ఈ రాత్రికాల సమయంలో ఓ తల్లి తండ్రిగా నీకు ఒక పని ఉన్నది. ఆ పని నువ్వు సక్రమంగా నువ్వు చేస్తున్నావా? ఏమిటి పని అని అంటే సువర్తమానం ప్రకటించాలి. రెండవదిగా వారు మారేటట్లు, నీ బిడ్డలు మారేటట్లు, నీ భర్త మారేటట్లు, నీ భార్య మారేటట్లు, నీ గ్రామస్తులు మారేటట్లు నువ్వు ఉపవాసం ఉండి ఆయన దగ్గర విచారణ చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా తల్లి? ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎంతమంది లేచి తెల్లవారుజాను ప్రార్థన చేశారు బిడ్డల కోసం? ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రార్థన చేశారు? మరి మిగతా ఎవరు పిల్లలు లేరా? పిల్లలు లేరు, గాలి గుదులు ఎత్తున్నారా? అలాగే గాలి గుదిలేసాడు ఆదాము భార్యని. ఎక్కడ వదిలేశాడు? గాలి గుదిలేసాడు. అందుకే ఒంటరిగా తిరుగుతుందని లేఖనం సెలవేస్తుంది. తిరమలేదు, కాయడం చేత కావడం లేదు మనకి బిడ్డల్ని. బిడ్డలంటే ఆశ మాష అనుకుంటున్నావు నువ్వు. లేఖనం సెలవిస్తుంది అది దేవుని బహుమానం. అది నువ్వు అనుకుంటున్నావు నీ భర్త కొన్న చీరను, నీ పెళ్లి చీరను భద్రపరుచుకుంటున్నావు. కానీ అన్నిట్లకన్నా దేవత దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గర్భఫలము దేవుడు ఇచ్చిన బహుమానం. అది బహుమానాన్ని ఇష్టానుసారంగా నువ్వు పెంచుతున్నావేమో. దేవుడు నీకు పని అప్పచెప్పాడు. ఆదాముకు అప్పగించినట్లు, అపోస్తలుడైన పౌలు గారికి అప్పగించినట్లు, తండ్రి కుమారునికి అప్పగించినట్లు నీకు పని అప్పచెప్పాడు. ఏమిటి ఈ పని అయ్యానంటే, ఒకటి నీ బిడ్డలకు సువర్తమానము చెప్పు, రెండవదిగా మారకపోతే వారి కోసం విచారణ చేయి, వారి కోసం ప్రార్థించు, వారి కోసం కన్నీరు కాచు. ఎందుకు? దేవుడు పగలంతా సువార్తను ప్రకటించి రాత్రులు చేయవలసిన ప్రార్థన, రాత్రులు చేయవలసిన ఆయనకి బాధ్యత ఉన్నది కాబట్టి అతను చేసుకుంటూ ప్రార్థన వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అతను మరణించేటప్పుడు కూడా ప్రార్థనతోనే మరణించాడు నా యేసు ప్రభుల వారు శిలువ మీద. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ బాధ్యత లేకుండా తిరుగుతున్నాం ఈ రోజుల్లో మనం. నా పిల్లలు మారడం లేదండి, చెడిపోతూ ఉన్నారండి, రకరకాలుగా బాధ పెడుతున్నారు. సిగ్గులేదు మనకి. దేవుడు ఏ పని చెబుతూ ఉంటూ ఉన్నాడో ఆ పనిని మర్చి వేరొక పనికి నీ బిడ్డలను పంపిస్తూ ఉన్నావు. నువ్వు చేయవలసిన పని ఏమిటి? నీ బిడ్డలకు సువార్తమానం చెప్పు, నీకొచ్చిన భాషలను చెప్పు, నీ విన్న వాక్యము చెప్పు. నువ్వేదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయ అవసరం లేదు. ఈరోజు నా బిడ్డకు నేను చెప్పాను, సెల్ ఫోన్ అడిగింది, ముందు స్తుతులు చదువు 500 అప్పుడు ఇస్తా. మళ్ళీ వచ్చింది నా దగ్గరికి, డాడీ సెల్ ఫోను ఒక పాట నేర్చుకోవాలి, ఆదివారం నేను పాడాలి, ముందు పాట పక్కన పెట్టు, ఈరోజు 4 అధ్యాయాలు నువ్వు చదివింది నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నేను ఇస్తాను. ఏ విధముగా మనము పెంచుతున్నాం, ఏ విధముగా పెంచుతున్నాం అంటే నువ్వు పెంచడం చేత కావడం లేదనంటే నువ్వు నీ పని నీకు అర్థం కావడం లేదు. దేవాది దేవుడు ఎందుకు నీకు ఆయుష్ని ఇచ్చాడో, ఎందుకు బిడ్డల్ని ఇచ్చాడో, ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడో నీకంటే నీకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు, పెంచుకోవడం చేత కాక. అందుకే ఈస్కే మాట్లాడుచున్నాడు, వారికి భీతి కలిగింది, వారికి నిందలు వచ్చాయి, వారికి అవమానాలు వచ్చాయి. అవమానాలు రాకుండా, నిందలు రాకుండా, భీతి రాకుండా అతను ఏమి చేశాడో తెలుసా? అతని రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ బిడ్డలు నీ పీకల మీద కూర్చోకుండా ఉండాలని అంటే, ఒక మాట చెప్పాలంటే, నీ కొంప మీదకి ఏ ఒక్క కష్టము తేకుండా ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని బోధించు. ముఖ్యమునికి ఎరిగితే నీ బిడ్డలు నువ్వు పెంచుతావు. ధర్మశాస్త్రంలో ఏముందో నువ్వు తెలుసుకుంటే, నువ్వు తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, నువ్వు తెలుసుకోవాలంటే వాక్యాన్ని నువ్వు వినాలి. ధర్మశాస్త్రంలో ఏముందో అది నువ్వు పట్టుకోవాలి, నువ్వు గ్రహించాలి, నువ్వు గుండెలో పెట్టుకోవాలి. నువ్వు గుండెలో పెట్టుకుంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు జీవిస్తావు, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు బోధిస్తావు, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా నీ బిడ్డలు నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు.
ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? నీకు అప్పగించిన పనిలో నీకు యథార్థత లేదు. నీకు అప్పగించిన పని ఏమిటనంటే ధర్మశాస్త్రాన్ని బిడ్డలకు బోధించు. రెండవదిగా మారని నేను బిడ్డల కోసము నువ్వు అంగలారుస్తూ ఉండాలి. హల్లెలూయా. 8 సంవత్సరముల వయసులో యోషియా అనే రాజు ఏమి చేస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రము విన్న వెంటనే అతను బట్టలు చింపుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అంతేకాదు, అక్కడ హుల్దా అనే ప్రవక్త దగ్గరికి పంపించి విచారణ చేయండి. ఎవరి కోసమో? నా కోసమో, నా ప్రజల కోసమో, యూదా ప్రజలందరి రాజ్యము కోసమో విచారణ చేయమని అతను ప్రారంభిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పుడు ఆ ప్రవక్త ఏమంటుందనంటే 19వ వచనము చదవండి తల్లి. 19వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానము రాజు నొద్దకు తీసుకువచ్చారు. హల్లెలూయా. హుల్దా ప్రవక్త మాట్లాడుతుంది, నువ్వు బ్రతుకున్నంత కాలము నీ రాజ్యము మీదకి ఏమి రాదు? కీడు రాదు. హల్లెలూయా. కీడు రాదు. అక్కడ రాజ్యము ఏ విధముగా ఉన్నదంటే దేవుని కోపముతో నిండిపోయింది. దేవుని కోపంతో నిండిపోయింది. కాబట్టి హోషేయ పరిపాలనలో దేవుని ఉగ్రత రావాలి, దేవుని యొక్క కోపము రావాలి, దేవుని అగ్నిగంధకములు ఆ రాజ్యములో ఉండాలి, యుద్ధాలు రావాలి, శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేకుండా జీవించాలి. కానీ హుల్దా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కీడు నీ కన్నుల ద్వారా చూడనే చూడవు. హల్లెలూయా. గల కారణం ఏమిటనంటే అతను కన్నీరు కార్చడట. హల్లెలూయా. అతను కన్నీరు కార్చడము దేవాది దేవుడు చూశాడట. హల్లెలూయా. అంటే నీ బిడ్డలు మార్పు కోసము, నీ బిడ్డలు రక్షణ కోసము, నీ బిడ్డలు శాంతి సమాధానముగా ఉండడం కోసము, దేవాది దేవుడు నేను ఆశీర్వదించడం కోసము, నీవు బ్రతుకున్నంత కాలము నీ కుటుంబంలో కీడు ఏది రాకుండా ఉండడము కోసము నీవు చేయవలసిన పని ఏమిటో తెలుసా? గోనె బట్ట కట్టుకొని దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నామా తల్లి? ప్రార్థన చేయగలుగుతున్నావా? కీడొత్తి రాలే నాకేంటి అనుకుంటున్నావా? శాపం వస్తే రాని నాకేంటి అనుకుంటున్నావా? 8 సంవత్సరముల బాలుడు కీడు వస్తుందని గమనించాడు. అయ్యో, నిందాస్పదములైపోతున్న రాజ్యము, నా రాజ్యం అల్లరి పాలైపోతుంది, నా రాజ్యములో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి నేను ఏమి చేయాలంటే రాజ్యముకు వచ్చిన వెంటనే ధర్మశాస్త్రాన్ని దొరికిన వెంటనే అది వినడమే కాదు, దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? దేవుని కోపమునకు గురి అయిపోతున్నావా? నువ్వు చేయవలసిన పని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలకు హిజ్కియా వలె మొదట ధర్మశాస్త్రాన్ని బోధించు. రెండవదిగా హోషేయ వలె నువ్వు కన్నీరు కార్చుతాలి. అందుకే దేవాతి దేవుడు అంటూ ఉన్నారు ఏమిటనంటే, నా మీద ఆత్మ ఉన్నది. హల్లెలూయా. నా మీద ఆత్మ ఉన్నది కాబట్టి ఆ ఆత్మ నన్ను ఏమి చేస్తుందో తెలుసా? నేను చేయవలసిన పని నమ్మకముగాను యథార్థముగాను చేసుకుంటూ వెళ్ళిపోతుందట. హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమంటూ ఉన్నారంటే, దీనులకు సువార్తమానము ప్రకటించడానికి, బంధింపబడి వారిని విడిపించడానికి, ఇదిగో ప్రతి ఒక్కరికి హిత సంవత్సరము ప్రకటించడానికి వచ్చారట. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తల్లి. ఆ యొక్క కొర్నేలి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అతను దినదినము ప్రార్థన చేస్తున్నాడు. దినదినము ప్రార్థన చేయడంలో అతని జీవితంలో వాక్యము వినబడింది. అతను ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా అతని జీవితంలో పొందుకున్నది ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్యుడు కొర్నేలి
అతనికి ప్రార్థన చేయడం తప్ప వాక్యం బోధించడం రాదు. అతను ఇంటి వారందరూ ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. చూడండి తల్లి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. ఒక్కడే కాదు, తన ఇంటి వారందరికీ అతను నేర్పింది ఏమిటో తెలుసా? ప్రార్థన చేయడం నేర్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్పడం వల్ల దేవాది దేవుడు యథార్థంగా ప్రార్థన చేయడం వల్ల కొర్నేలిని జ్ఞాపకం చేసుకుని పేతురును పంపించి సువార్తమానము ప్రకటించడమే కాదు, వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు చేయవలసిన పనిని ఈరోజు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, సువార్తమానం ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ బిడ్డలో నీవు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడమే కాదు, పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడుతూ ఉంటారట. హల్లెలూయా. ఈరోజు ఉన్నదా తల్లి, నువ్వు నేను చేయవలసిన పని చేస్తున్నామా? నువ్వు నేను చేయవలసిన పనిలో యథార్థత ఉన్నదా? అరుణోదయములు లేచి నీ పిల్లల కోసము ప్రార్థన చేస్తున్నావా? దినదినము సువార్త మనం నీ బిడ్డలకు ప్రకటిస్తున్నావా? వారికి ఆత్మ పొందుకునే విధముగా వారి సంఘములోనికి తీసుకువచ్చి ప్రార్థనాపూర్వంగా నువ్వు నడిపించగలుగుతున్నావా? నువ్వు చేయవలసిన పనిని చేయకపోతే కయ్యను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కయ్యను ఏమి చేశాడో దేవుడు అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కయ్యను, నువ్వే పని చేసావు? నీకేం అప్పగించానయ్యా? నీ తమ్ముళ్ళని ఖాయమని చెప్పాను. ఇదిగో కోపం ఎందుకని నీకు మాట్లాడుతున్నాను, ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావని మాట్లాడుతున్నాను. మరి ఒక్కసారి ఆ యొక్క అర్పణను అర్పించు. నీ తమ్ముడి యొక్క అర్పణ అంగీకరించినట్లు నీ అర్పణను అంగీకరిస్తాను అని చక్కగా మాట్లాడితే కయ్యను చేసింది ఏమిటో తెలుసా? ఇదిగో కయ్యను హేబేలు కోసము కాపలా కాయడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, ఏమీ చేయకుండా ఏమి చేశారంటే పొలంలోనికి వెళ్ళి చంపివేశాడు. అప్పుడు దేవాతి దేవుడు ఆకాశం నుంచి దిగి భూమి మీదకి వచ్చి కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నీవు చేసిన పని ఏమిటి? ఏమి చేసావు? నీకు ఒక తమ్ముడిని ఇచ్చాను. ఆ తమ్ముడు కోసం అంగలార్చడం మానివేసి, ఆ తమ్ముడు కోసం ప్రార్థన చేయడం మానివేసి, ఆ తమ్ముడికి వాక్యాన్ని బోధించడం మానివేసి, నీకు ఒక పెద్దగా నేను నియమించానే, ఆ పెద్దరికాన్ని మర్చిపోయి, ఆ యొక్క బాధ్యతను మర్చిపోయి నీ తమ్ముడిని నువ్వు ఎందుకు చంపావు? దేవుడు ప్రశ్నలు వేసేస్తున్నాడు. దేవుడు కయ్యేనును శపించాడు. కయ్యేనును దేవాతి దేవుడు ఉగ్రతకు పాలు చేశాడు. అంటూ ఉన్నాడు, ఒక ముద్ర కయ్యేను మీద వేసేసాడు. ఎందుకు అయ్యానంటే తాను చేయవలసిన పని తాను చేయలేదు. తాను చేయలేకపోవడం వల్ల దేవుని యొక్క సన్నిధిలోంచి గెంటివేయబడ్డాడు. దేవాతి దేవుని శాపాన్ని పొందుకున్నాడు. ఒక ముద్రను దేవాతి దేవుడు వేసేసాడు. అది శపింపబడిన సంతానం. అంటే చెయ్యవలసిన పనిని కయ్యేను చేయలేదు, చెయ్యవలసిన పనిని ఆదాము చేయలేదు. తోటలోంచి గెంటివేయబడ్డాడు. ఓ తల్లి తండ్రిగా దేవుడు ఈరోజు నీకు బోధిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే పనిలో యథార్థతను ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే పని ఏమిటనంటే నీ బిడ్డల కోసం సువార్తను మనం ప్రకటించాలి, నీ బిడ్డల కోసం అంగలార్చాలి, నీ బిడ్డలను సంఘానికి తీసుకొచ్చి యాజకుల ముందు నిలబెట్టి నువ్వు ప్రార్థన చేస్తుంటే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకునే విధముగా నువ్వు తీర్చిదిద్దాలి. ఈరోజు తీర్చిదిద్దకుండా మనం ఏమి చేస్తున్నామనంటే సంఘము నుంచి బయటికి నెంటేస్తున్నాం. నెంటేయడం వల్ల ఆ శాపంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు, నీ కుటుంబము కూడా వెళ్ళిపోతుంది. దేవుడు కయ్యేనును ప్రశ్నించినట్లు, దేవుడు ఆదామును ప్రశ్నించినట్లు నీ పనిని ఒకానొక దినాన్ని ఆయన ప్రశ్నించే దేవుడు, ఆయన నోరు ఎత్తే దేవుడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు పని లేదు అని ఇష్టానుసారంగా రిమోట్ దగ్గర కూర్చొని, టీవీ దగ్గర కూర్చొని ఈ సెలవులంతా గడిపేస్తూ ఉన్నావమ్మో, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావమ్మో. నా పిల్లలకి ఈ శరీరకు సంబంధించిన ఆహారం పెడితే చాలు, ఈ బట్టలు పెడితే చాలు నువ్వు అనుకుంటున్నావమ్మో. నువ్వు ఆత్మీయంగా దేవాతి దేవుడు నీకు పని ఒకటి అప్పగించారు. ఏమిటనంటే
హిజ్కియా వలె సువార్త మనము ప్రకటించాలి. రెండవదిగా హోషేయ వలె కన్నీరు కార్చాలి. మూడవదిగా కొర్నీలు వలె పరిశుద్ధాత్మను పొందుకునే విధముగా నీ కుటుంబాన్ని సంఘములో నిలబెట్టాలి. నిలబెట్టకపోతే దేవుడు ప్రశ్నించే దేవుడు. అందుకే హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే హిజ్కియా ఏ విధముగా ఉన్నాడు, ఏ విధముగా పని చేస్తున్నాడంటే, మొదట నాకు అనుకూలముగా మారిపోయాడు, నాకు నమ్మకముగా మారిపోయాడు, యథార్థముగా పని చేసుకుంటూ వచ్చాడు. పని చేసుకుంటూ రావడం వల్ల మొదట అతనిని నేను దీవించాను. హల్లెలూయా. పోయిన ఆశను తిరిగినిచ్చాను, ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాను. మూడవదిగా తన రాజ్యాన్ని వర్ధిల్లింప చేసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. విజయం ఇచ్చుకుంటూ వచ్చాను. దేవదూతను పంపించి 185,000 మందిని హతమార్చి అతని జీవితంలో విజయాన్ని ఇచ్చాను. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు నీకు పని అప్పచెప్పాడు. యథార్థంగా ఉన్నావా? ఆశామాషగా తీసుకుంటున్నామో దేవుని వాక్యాన్ని? తల్లి, దేవుడు లెక్క అడుగుతాడు. తల్లి, అన్యురాల్ని లెక్క అడిగాడు. అడవిలో పాడేసి తన ఇష్టానుసారంగా ఏడుస్తుంది. హాగరు ఏమి చేస్తుందంటే, ఈ బిడ్డను కన్నాను, నేను పెంచలేక వీడు చనిపోతున్నాడు కాబట్టి ఎడారిలోకి వెళ్ళి ఎవరు చూడకూడదని చెప్పి ఆ పొదల్లో పెట్టి ఆమె ఎదురుగుండా కూర్చొని ఏడుస్తుంది. వెంటనే దేవాతి దేవుడు కలుగ చేసుకున్నాడు. హాగరు, నువ్వు చేసింది ఏమిటి? ఏం పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? నువ్వు చేసిన పని ఏమిటో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల విషయంలో నువ్వు చేసే పని ఏమిటో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు అనుకుంటున్నావో నేను రక్షింపబడ్డాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో, అది సరైన బోధ కాదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ భర్త కోసమో లెక్కప్ప చెప్పాలి, నీకు ఇచ్చిన బహుమానాల కోసమో లెక్కప్ప చెప్పాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎందుకు హోషేయ 8 సంవత్సరముల బాలుడు విచారణ చేస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క కోపము నా మీదకి రాకూడదు, నా రాజ్యం మీదకి రాకూడదని గ్రహించాడు. అతను చేయవలసిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తల్లి, హిజ్కియా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో, అహాజు నా తండ్రి చేయవలసిన పని సక్రమంగా చేయలేదు, దేవుని యొక్క కోపము అతని మీదకి, అతని బిడ్డల మీదకి వస్తుంది. ఆ బిడ్డగా ఉన్న నిన్ను హిజ్కియా అనుకుంటూ ఉన్నాడు, అయ్యో, మందిరమును తెరిపించి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. నేను చేయవలసిన పని మొట్టమొదటి అదే. ధనధాన్యాలు సమకూర్చడము కాదు, నేను సుఖ సంతోషము అనుభవించడము కాదు, శత్రు రాజ్యాన్ని జయించడము కాదు. నేను వచ్చిన వెంటనే ధర్మశాస్త్రము నా దేశంలో లేదు, నా రాజ్యంలో లేదు. మందిరము మూయబడ్డది కాబట్టి మందిరము ద్వారపు బంధంను తెరిపించాలి, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. తల్లి, దేవాతి దేవుడు చూశాడు, హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయుష్ను పొడిగించాడు, రాజ్యంలో నెమ్మదిని ఇచ్చాడు. తల్లి, ఆ నెమ్మది నీకు కావాలి అనంటే నీ బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాడు. రాత్రికాల సమయంలో నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు ఇచ్చిన బహుమానాల కోసం జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి, ఎందుకు యేసయ్య ఈ భూమి మీదకు వచ్చాడు అనంటే, యెషయా గ్రంథంలో ఒక సువార్తలైన మాట్లాడుతున్నాడు, ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి ఒకటి సువార్తమానము నేను ప్రకటించాలి, రెండవదిగా వారి కోసము ప్రార్థన చేయాలి, మూడవదిగా నేను పొందుకున్న ఆత్మ ఈ లోకంలో బిడ్డలందరికీ నేను ఇవ్వాలని చెప్పి ఆయన యొక్క పనిని సంపూర్తి చేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. తల్లి, ఆయన రెండవ రాకడలో మరలి వస్తున్నాడు. నీ పనిని బట్టి ఆయన లెక్క అడుగుతాడు. తల్లి, నీకు ఇచ్చిన తలాంతుల్ని ఆయన లెక్క అడిగే దేవుడు. తల్లి, నీకు ఇచ్చిన బహుమానాల కోసం ఆయన లెక్క అడిగే దేవుడు. నీకంటూ ఒక పని అప్పగించాడు, నీ కుటుంబాన్ని కాసుకో, నీ కుటుంబాన్ని సేద్యం చేసుకో, నీ కుటుంబంతో అభివృద్ధి పొందు. ఆ యొక్క యెహోషువ వలె నేను నా ఇంటి వారిని యెహోవాను సన్నతిస్తాము, నేను ఆరాధిస్తాము, ధర్మశాస్త్రం ప్రకారంగా కుడి ఎడమక ఎదుగో తిరగకుండా కానలోనికి వెళ్తామని అనుకొని నేను నెచ్చుకొని నీ పనిని నువ్వు సక్రమంగా చేయాలి. తల్లి,